బాండ్ ఆర్డర్ కనుక్కోవడం వస్తే మీరు సింపుల్ గా స్టెబిలిటీ ఆర్డర్ అదే విధంగా బాండ్ లెంత్ ఎలా కనుక్కోవాలో చిన్న ట్రిక్ ద్వారా చెప్తాను, కాన్సన్ట్రేట్ గా వినండి. బాండ్ ఆర్డర్ అనేటువంటి స్టెబిలిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అదే విధంగా బాండ్ లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే బాండ్ ఆర్డర్ పెరిగితే స్టెబిలిటీ పెరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అదే విధంగా బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గుతుంది ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇప్పుడు మీకు బాండ్ ఆర్డర్ కనుక్కోవడానికి ఒక చిన్న ట్రిక్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి బాండ్ ఆర్డర్ కనుక్కోవడానికి ఒక చిన్న ట్రిక్ అనేటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో దీన్ని బట్టి మనం బాండ్ ఆర్డర్ కనుక్కోవచ్చు. సో చూడండి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ ఎంత 3. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు 16 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 2, 17 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 1.5. మనకి 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి N2 నెగటివ్ లో N2 పాజిటివ్ లోపల దీంట్ లోపల బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుందా మనకి 2.5 ఉంటుంది. సో దీంట్లో బాండ్ ఆర్డర్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లోపల బాండ్ ఆర్డర్ దేనికి ఎక్కువ ఉంది, N2 కి ఎక్కువ ఉంది. బాండ్ ఆర్డర్ దీనికి ఎక్కువ కాబట్టి స్టెబిలిటీ ఆర్డర్ కూడా దీనికి ఎక్కువ. ఈ నాలుగిటి కంటే దీనికి స్టెబిలిటీ ఆల్సో ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనికి బాండ్ ఆర్డర్ ఎక్కువ కాబట్టి బాండ్ లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కదా. సో బాండ్ లెంత్ అనేటువంటిది దీనికి తక్కువగా ఉంటుంది. చాలా సింపుల్. అదే విధంగా వీటన్నిటి లోపల బాండ్ లెంత్ దేనికి తక్కువ, ఇదిగో దీనికి O2 నెగటివ్ కి బాండ్ ఆర్డర్ అనేటువంటి తక్కువ. సో బాండ్ ఆర్డర్ అనేటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఆబ్వియస్లీ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎందుకంటే బాండ్ ఆర్డర్ తగ్గితే స్టెబిలిటీ తగ్గుతుంది, రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అదే విధంగా దీనికి బాండ్ ఆర్డర్ తక్కువ అంటే బాండ్ లెంత్ అనేటువంటిది ఈ 4 ఆప్షన్స్ లోపల అన్నిటికన్నా ఎక్కువ బాండ్ లెంత్ దీనికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాండ్ ఆర్డర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బాండ్ లెంత్. సో బాండ్ ఆర్డర్ తగ్గింది కాబట్టి బాండ్ లెంత్ పెరుగుతుంది. సో ఇలా మనకి బాండ్ ఆర్డర్ తెలిస్తే మన స్టెబిలిటీ అదే విధంగా బాండ్ లెంత్ ని ఈజీగా కనుక్కోవచ్చు.